తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత పెద్ద చర్చనీయాంశం దారితీసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మొన్న హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు తీసుకెళ్లడం, సుమారు 7:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది. ఆ విచారణ తర్వాత మళ్ళీ ఆయన పంపించేశారు. మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పారు. మొన్న అది జరిగింది. ఇప్పుడు నేడు కేటీఆర్ కి విచారణకు రమ్మని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో కేటీఆర్ ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ అయితే జరుగుతుంది. సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇక బయట పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ లీడర్స్ కావచ్చు, బీఆర్ఎస్ భవన్ నుంచే ఇక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చి వాళ్ళు ధర్నాలు చేపట్టడం, నినాదాలు చేయడం అనేది ఇదంతా కంప్లీట్ పాలిటిక్స్ అనేది డైవర్షన్ పాలిటిక్స్ ఏనని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇక్కడ మనకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ మాటలోనే ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? ఇక్కడతో ముగిసేలా కనిపించడం లేదు. సో ఇప్పుడు మొన్న హరీష్ రావు జరిగింది, ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ కేసీఆర్ కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు అభిప్రాయం అంటే ఏంటంటే, ఇప్పుడు మేము ఏవైతే పథకాలు వాళ్ళు చెప్పిర్రు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏవైతే హరీష్ రావు గారు కానీ, ఇటు కేటీఆర్ గారు కానీ, ఇటు కొత్త రైలు పట్టాలలాగా ఉరికి ఈరోజు ప్రజలకు అందించుతూ, ప్రజల పక్షాన కొట్లాడుతూ, ఈరోజు తెలంగాణ సమాజంకి అండగా ఉంటున్నందుకు ఒక కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగు, సిట్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ ఎవరికి రైతులకు నీళ్ళు ఇస్తలేరు, దళిత బంధు ఇస్తలేరు, ఇటు దళితులకి జరగాల్సిన అన్యాయం జరుగుతుంది, ఈ రైతు బంధు వాడతలేదు అని చెప్పి ఒక క్వశ్చన్ చేసినందుకు ఈరోజు ఈ పరంగా వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా విమర్శలు చేయడము, ఇట్లా పోలీసులు నోటీసులు ఇప్పించడం. మేము పొద్దున 9:30కి భవన్కి వెళ్తే మమ్మల్ని కూడా కార్యకర్తలు, ప్రతి ఒక్క కార్యకర్తలు లిఫ్ట్ చేస్తే ఆటోలల్లా, బండ్లల్లా నడుచుకుంటూ వచ్చినాం తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ కి. మొన్న ఏ రకంగా అయితే హరీష్ రావు గారిని 7:30 గంటలు పెట్టిరో, ఆ రకంగా ఇప్పుడు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, రేపు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఇది ఏదో సమాజానికి ఉపయోగపడేది కాదు. అది మామూలుగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇది డైవర్ట్ చేయాలని చెప్పి ఇట్లా బీఆర్ఎస్ సీనియర్ నేతల మీద కానీ, బీఆర్ఎస్ మినిస్టర్స్ మీద కానీ ఇలా అబండాలు మోపుతున్నారని చెప్పి కొంతమంది కార్యకర్తలే చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? ఇది ఎంతవరకు నిజం? 100కి 100% నిజం. ఎందుకంటే ఈ పార్టీ అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల గడ్డ. ఎంతో మంది కష్టపడి పైకి వచ్చిన పార్టీ ఇది. ఏదో అడ్డదారులు దొక్కి టికెట్లు తెచ్చుకొని ఇక కమిషన్లు ఇచ్చి తెచ్చిన పార్టీ కాదు ఇది. ఎవరికో టికెట్లు అమ్ముకోవడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయింది, కానీ దాని తప్ప ఇది ఏం లేదు. ఉద్యమాల పార్టీ ఇది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న పార్టీ. ఎంతో మంది అమరులు అయినప్పటికీ ఈరోజు తెలంగాణ 10 ఏళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందో మీ మీడియా మిత్రులకు తెలుసు, పోలీస్ వ్యవస్థ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ 20 నెలల్లో జరుగుతున్న అన్యాయము ఒక్కరికి కూడా, ప్రజలకి ఒక్క పథకాలు కూడా అందనప్పటికీ ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనే నినాదంతో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ కష్టపడుతుంటే ఓర్వలేక, ప్రజలకు ఏం సాయం చేయలేక, అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇదొకటి అదొకటి చేసి మభ్యపెట్టి ఇట్లా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేద్దామని ఏ రకంగా అయితే అంటుండో, తొండలు ఇడుస్తా, అది ఇడుస్తా, ఇది ఇడుస్తా అని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ప్రజలందరూ మేలుకోవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రానున్న రోజుల్లో ప్రజలందరూ తీర్పు చెప్తారని చెప్పి మేము కోరుకుంటాం. అయితే కేటీఆర్ కి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చింది ఏదో నామకే వాస్తు నోటీసులు కాదు. ఖచ్చితంగా కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెయిన్ ఆయన పాత్ర కూడా ఉందని, అందుకే ఖచ్చితంగా పక్కా ప్రూఫ్ తో వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సిట్ అధికారులు అయితే మనకు చెప్తున్నారు. మరి ఆ సాక్ష్యం ఏంటో కూడా, ఆ ప్రూఫ్ ఏంటో కూడా కేటీఆర్ కూడా తెలియని సాక్ష్యం ఉంది వాళ్ళ దగ్గర. అందుకే పకడ్బందీగా కేటీఆర్ ని అలా విచారణకు పిలిచినాము. ఖచ్చితంగా ఆయన ఇందులో తేలితే మాత్రం అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి మనకు పోలీసు యంత్రాంగం నుంచి అయితే మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఇది నిజమైతే పార్టీ కార్యకర్తలుగా మీరేం చేయదలుచుకున్నారు? మేము ఏమంటున్నాం అంటే, అన్యాయంగా అక్రమంగా చేసి ఇరికియడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే ఇరికి, ఆల్రెడీ సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం కాదు కేటీఆర్ గారికి, ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇది. అప్పుడు ఏమైంది? వ్యవస్థ పోయిందా? వ్యవస్థ పనిచేయలేదా? చాలాని ప్రభుత్వమా? మరి ఆ రోజు విచారణకు పిలిచారు కదా, ఆ రోజు దాదాపు 6 గంటలు పెట్టారు కదా, ఆ రోజు దొరకని నిజాలు ఈ రోజు ఎట్లా దొరుకుతాయి? మరి అది కూడా మేము ప్రశ్నించాలా? ఒకవేళ కేటీఆర్ గారిని ఈ రోజు కాదు, ఇంకా 10 రోజులు ఇక్కడికి పెట్టినా సరే మేము ఈయన వండుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక 10 నిమిషాలు ముందు తెలుస్తేనే ఈ రకంగా 1000 మందితో వచ్చినామంటే, ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ గారిని పెట్టారు కాబట్టి ఆల్రెడీ దగ్గర మా కార్యకర్తలు 1500 మందిని అరెస్ట్ చేశారు.
ఇంకో 1500 మంది కాదు 15,000 మంది అరెస్ట్ అవుతారు. పిఎస్లు కూడా సరిపోవు, ఆ రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు బయట ప్రజల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ రేపు కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకు కూడా విచారణ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సిట్ అధికారులు అయితే ఈ ప్రభుత్వం ఇవన్నీ కాదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఒకటి ప్రూవ్ చేయాలని చెప్పి వారు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఎవరి మాట వినకుండా ఇలా ఒక్కొక్కరిగా అసలు హరీష్ రావు తోటి ఆగిపోద్ది అనుకున్నారంతా, కానీ ఇది అసలు ఊహించలేదు. కేటీఆర్ కి నోటీసులు ఇస్తారనే విషయం ఊహించలేదు. రేపు కేసీఆర్ కూడా అంటున్నారు. మామూలుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? నేను ఏమంటున్నా అంటే ఇది మేము ఊహించిందే, కార్యకర్తలుగా ఎంతో సీనియర్ లీడర్లం కాబట్టి మేము ఊహించిందే. హరీష్ రావు గారికి వచ్చిందంటే కేటీఆర్ గారికి ఉంటుందని తెలుసు, ఇంకోటి కేసీఆర్ గారికి ఉంటుందని కూడా తెలుసు. తెలిసినప్పటికీ మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఎట్లయితే వీళ్ళు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పిలిచిర్రో, ఈ జన సముద్రం ఎట్లయితే మీరు చూస్తున్నారు కదా, రేపు మన కేసీఆర్ జోలికి వస్తే ఇంకే విధంగా ఉంటుందో ఒకసారి ఊహించాలి. పిఎస్లు కాదు, రోడ్లు కాదు, రోడ్ రైకులు అప్పట్లో ఎట్లయితే ఉద్యమాలు చేసారో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. ఈ జూబ్లీహిల్స్ పిఎస్ఏ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పిఎస్లు ఏ పిఎస్లు కూడా సరిపోవు. కాన్స్టిట్యున్సీల వారీగా ధర్నాలు, ఇక మా మా స్టైల్ ఏందో తెలుసు కదా, ఉద్యమం టైం 2001 నుండి 2002, ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక మా పనులు తీరులు అన్ని చూసిరు. ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. కేసీఆర్ గారిని ముట్టుకుంటే అగ్గిలా మాడిపోతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఏం జరుగుతుంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజు రోజుకి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చూస్తున్నాము. మొన్న హరీష్ రావుకే అనుకున్నాం, కానీ సడన్ గా ఇట్లా కేటీఆర్ మీదకి రావడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు ఆయన కాదు మెయిన్ ఈయన అని చెప్పి కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో కేటీఆర్ హైదరాబాద్లో పేదల ఇండ్లు కూలుస్తున్నప్పుడు పోయి ప్రశ్నిస్తే ఈ కార్ రేస్ అని తీసుకొచ్చి విచారణ పేరుతో కొన్ని రోజులు కాలయాపన చేశారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపరచమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పేద రైతులకు కొన్ని ఎకరాల భూములు మారుతుంటే ఆ కేసీఆర్ మీద బదలాం చేసేందుకు కాళేశ్వరం పేరు మీద నోటీసులని తీసుకొచ్చి విచారణ పేరు మీద కొన్ని రోజులు కాలయాపన చేశారు. ఇట్లా వీళ్ళని ప్రశ్నించేటప్పుడల్లా ఇదొకటి తీసుకురావడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి 2 రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. పోలీసులతో, నిర్బంధాలతో, అరెస్టులతో భయపెట్టించి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను తుంగదొక్కుతందుకు ఇది ఒక ఎత్తుగడ. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ఈ అరెస్టులతో, నిర్బంధాలతో వెనుకకు తగ్గేది లేదని చెప్తుంది. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక యూత్ ఐకాన్ లెక్క ఉంటాడు. ప్రజలు అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తి ఎవరంటే కేటీఆర్. ఆ తర్వాత హరీష్ రావు ఈ ప్రతిపక్ష నేతలని ఇద్దరిని ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోయేటట్టు, బీఆర్ఎస్ పార్టీని తొక్కినట్టు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా కుట్రలు అంతురు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఉన్నది వ్యాపన. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్, బీజేపీ బాయి, కేంద్రంలో చూస్తే శత్రువులాగా యాక్షన్. రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే మోడీజీని తిట్టినట్టు యాక్షన్ చేస్తాడు. మోడీజీకి అత్యధిక సన్నిహితంగా కనపడేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బడాబాయ్ చోటాబాయ్ అనే మాట మాట్లాడి. అంటే రాష్ట్రంలో పాలన అనేది గాడి తప్పిందనే దానికి కనపడుతుంది. వీళ్ళు గ్రామాలలో ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. గ్రామంలో నువ్వు 2000 పెన్షన్ నుంచి 4000 చేస్తున్నావు, చదువుకున్న విద్యార్థులు స్కూటీలు ఇస్తున్నావు, కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నావు. దాని మీద, హామీల మీద ప్రతిపక్ష పార్టీలు గొంతు విప్పి బలంగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తే దీన్ని డైవర్ట్ చేసేందుకు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే ఎవరు చేస్తారు? దొంగల మీద, తీవ్రవాదుల మీద, ఎస్ఓటోళ్ళు, ఇంటెలిజెన్స్, ఎస్బి వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్. ఈ ప్రజాప్రతినిధులకు ఏంది సంబంధం? ఫోన్ ట్యాపింగ్ లో అధికారులు చేస్తారు. అధికారులను ప్రశ్నించు, సిట్టు అనేది ఉన్నది, దానికి దర్యాప్తు చేయించు. కానీ నువ్వు చేసే ఇవాళ నీ చేతిలో అధికారం ఉన్నది, నేను హోమ్ మినిస్టర్ని, నా కాడ లాండ్ ఆర్డర్ చేతిలో ఉందని తీసుకొచ్చి ప్రతిపక్ష నేతలను భయోందోళనకు గురి చేస్తే నీకు పతనం తప్పదు. ఇప్పటికి ప్రజలు అనుకుంటారు
మీ పాలన పాపిస్ట్ పాలన నడుస్తుంది. ఈ పాలన గాడి తప్పిన పాలన ఉన్నది. మంత్రులు ఒకరికొకరు మొన్న ఒక లీలలు అనేది బయటపడ్డాయి చూసిరా. ఆ లీలల్ని డైవర్ట్ చేసేందుకు ఇది ఒకటి. వీళ్ళు మహిళల మీద ఏ పార్టీ గౌరవం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పత్రికల ద్వారా చూసి ప్రజలు చూస్తున్నారు. మిమ్మల్ని ఈసరించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. నువ్వు ప్రజాదరణ పొందాలంటే, నువ్వు ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు నెరవేర్చుకో ముందు. కానీ ఈ అరెస్టులతో నిర్బంధాలతో ప్రతిపక్ష నేతలను నొక్కి పడితే మీరు ప్రభుత్వాన్ని కూల్చక తప్పదు. కానీ కేటీఆర్ని ఎంటిక కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటది. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు దృష్టి సాధించాలంటే ప్రజల కోరిక మేరకు ప్రజలకు కావలసిన వనరుల మీద, అదేవిధంగా ఇప్పుడు ఆటో కార్మికులకు రోడ్డున పడ్డరు, వాళ్లకు 10,000 12,000 రూపాయలు ఇస్తున్నావు. అదేవిధంగా పెన్షన్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, పోలీసులకు ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. అదేవిధంగా మీ నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటుర్రు. దాని మీద దృష్టి సాధించబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏందండి, మీరు ప్రతిపక్షం మీద మీరు తొక్కి అరెస్ట్ చేసి ఇట్లా తొక్కి పట్టడం కరెక్టా? మీరు ప్రజా ఆదరణ కలిగిన రామన్న జోలికి పోతే ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఎవరి మీద పడుతుందో అది చివరికి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గ్రహించి మీ పాలన కొనసాగించాలి. లేకపోతే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. మీరు మళ్ళీ ఈ వద్దురా నాయన, ఈ రేవంత్ రెడ్డి పాలన వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ పాలన అనేది విధంగా ప్రజలు ఇప్పటికే మీరు సిద్ధమై ఉన్నారు. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజల పాలన మీద కొనసాగించామని రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు హరీష్ రావు దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి, బీఆర్ఎస్ మీలాంటి కార్యకర్తలు, సీనియర్ లీడర్స్ వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దాని మీద ఒకటే మాట వినిపిస్తుంది. ఏంటంటే డైవర్స్ పాలిటిక్స్ ఇవి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డైవర్స్ పాలిటిక్సే చేస్తుండు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని అది తప్పుదోవ పట్టించడానికి, పార్టీని తప్పుదోవ పట్టించడానికి ఇది చేస్తున్నారు అని అందరి నోట అదే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా మొన్న హరీష్ రావుని అరెస్ట్ చేయడము, అదే విచారణకు తీసుకెళ్లడము, ఇప్పుడు కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ అని అంటున్నారు. ఇలా వరుసగా ఇవన్నీ జరగడం వల్ల ఇది ప్రజల్లో ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఎట్లాగో దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇట్లా ఈ నెగిటివిటీ అనేది పార్టీకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొన్న గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగితే సర్పంచులు దాదాపు 40% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు. గతంలో ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుగుణంగానే గ్రామ పంచాయతీలు సర్పంచులు ఎన్నికయ్యేది. అంటే ఈ ప్రభుత్వానికి మొదటిగానే కర్రు కాల్చి వాత పెట్టింది. తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. మీకు అప్పుడు ఏడను కర్రు కాల్చి ఇంకా వేరే కాడ ఆతలు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ప్రజలు గ్రహిస్తారు. ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నట్టు సామాన్యుడు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది, అర్థమవుతుంది. రాజకీయాలు ఇవాళ రేపు అందరికీ తెలిసిపోయినాయి. మీరు చేసే డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు అనేది పూర్తిగా ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఇది కక్షపూరిత రాజకీయం అనేది ఎవరిని అడిగినా చెప్తుంది. కానీ మీరు తెలంగాణకు ఒక ప్రాజెక్టు కట్టండి, అప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. మాకు ఉన్న పెండింగ్ బిల్లులు, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వండి, వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి. కానీ మీరు అది ఏమీ లేకుండా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే పెట్టుకురు, ముఖ్యమంత్రి మీ దగ్గరనే పెట్టుకురు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటారు. కొన్ని రోజులలో మీకు తగిన బుద్ధి చెప్తేందుకు ప్రజలంతా సిద్ధమైనారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మంత్రులు కూడా ఇప్పటికీ మిమ్మల్ని ఏందో అర్థం కాకుంటున్నది అనేది మీద ఉన్నది. ఒకరికొకరి సోయి లేకుండా, ఒకరికొకరి పొంతలు లేకుండా ఈ పాలన కొనసాగుతున్నట్టు కనపడుతుంది. మీరు మన్నడిగానే క్లియర్గా చూస్తున్నాం. మేము రాష్ట్రంలో ఉన్న మంత్రులలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల మీద రుజువు చేసుకునేందుకు మీకు చేతగాకనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. అవినీతి బొగ్గు కుంభకోణం అనేది ఇంత దోపిడీ చేస్తుందని ప్రతిపక్ష నేత హరీష్ రావు గారు, ఈ కేటీఆర్ గారు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ రోజు ఫోన్ టాపిక్ అని తీసుకొచ్చినావు. అది అందరు చూస్తున్నారు. కానీ మీరు పాలన అనేది నిజమైన పాలన,
గాంధీ మార్గంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాల కోసం చేసిరు. మీరు రాష్ట్రం బాగుండాలంటే మీరు గాంధీ పాలన అనేది చేయాలి. ఇందిరమ్మ రాజ్యం అనేటట్టు ఇందిరాగాంధీకి మంచి పేరున్నది. ఆ పేరుని చెడగొడుతందుకే రేవంత్ రెడ్డి గారు తయారైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం బీఆర్ఎస్ భవన్ దగ్గర కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే ఆయన కూడా డైవర్స్ పాలిటిక్స్, అసలు మాకు ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి ఎట్లాంటి సంబంధం లేదు, ఆయన ఏదో ఇరికేయడానికి మాత్రమే ఇట్లా చేస్తుండే తప్పితే వేరేది ఏం లేదు, నేను భయపడను, ఎక్కడికైనా వెళ్తా, ఏ విచారణకైనా వెళ్తా అని కేటీఆర్ ఉదయం బీఆర్ఎస్ భవన్ దగ్గర మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ లో. కానీ సిట్ అధికారులు ఏం చెప్తున్నారనంటే హరీష్ రావు విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన కాదు మెయిన్, ఇప్పుడు కేటీఆర్ఏ మెయిన్, ఆయన పెద్ద హస్తమే ఉంది, అందుకు సంబంధించి మా దగ్గర పెద్ద ఎవిడెన్సే ఉంది, ఆయనకు తెలియని ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, ఆ ఎవిడెన్స్ ఉండబట్టే ఆయనకు నోటీసులు ఇచ్చినాము, ఇప్పుడు విచారణకు పిలిచినాము, ఖచ్చితంగా ఆయన సంబంధించి ఇందులో ఒక ఇది ఉంది అని చెప్పి మేము ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పి సిట్ అధికారులు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు. మరి దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చట్టం ల్యాండ్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ చూస్తారు. ల్యాండ్ ఆర్డర్ ఏం చూస్తారు? దొంగలని, బందిపోట్లని, గజ దొంగలని, వాళ్ళని చూసి వారి మీద ఏం కేసు పెట్టాలి, వారి మీద నిఘా విభాగం ఎట్లా ఉండాలి, అదేవిధంగా నక్సలిజం, అదేవిధంగా టెర్రరిజం, అదేవిధంగా కొన్ని నిఘా విభాగాల మీదనే ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అంటే రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలన్నప్పుడే అధికారులు చేసే ఫోన్ ట్యాపింగ్. అది కేటీఆర్కు, కేసీఆర్కు, ఈ హరీష్ రావుకు సంబంధం ఏంటంటే దానికి అధికార యంత్రాంగం ఉంది, దానికి ఓ డీజీపీ ఉంటాడు, ఏసీపీలు ఉన్నారు, అందరూ ఆ రకంగా ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ పరంగా జరిగిన దాని మీద వారి మీద విచారణ పోతురు. వాళ్ళు ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఎవిడెన్స్ గా వాళ్ళు చెప్పేస్తారు వారు విచారణ. కానీ కావాలని ఓ ప్రజాప్రతినిధులని కక్షపూరితంగా కనపడుతుంది. ఈ సిట్టు బొట్టు ఇవన్నీ అంతా బోగస్. ఇది ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్, రాజకీయాల్లోనే బీఆర్ఎస్ ని ఇది చేయాలని, బదనాం చేయాలనే దాని మీద ప్రజలకు అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తులు ఎవరెవరు అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. వారిని బదనాం చేస్తే మేము పబ్బం కట్టుకోవచ్చు అని చూస్తున్నారు. ఎవ్వరు భయపడరు. కాబట్టి మీరు న్యాయ విచారణకు పోతారు. న్యాయస్థానాల మీద ప్రజలకు ఎంత గౌరవం ఉందో ప్రజాప్రతినిధులకు అంతే గౌరవం ఉంది. ఇవాళ న్యాయస్థానాన్ని నమ్ముకొని వీడు విచారణకు అనేది వచ్చింది. చేయని తప్పుకు అసలు ఏంది ఇది జరుగుతున్నది అనే దాని మీద ఇది కరెక్ట్ పాలన కాదు, ఇది పాపిస్ట్ పాలన, ఇది రాక్షసుల పాలన, ఇది దోపిడీ పాలన, ఇది దొంగల పాలనలాగా రేవంత్ రెడ్డి సర్కార్ తీరు కనపడుతుంది. ఇది కక్ష సాధింపు పాలనలాగా కనపడుతుంది. ఇది మార్చుకోవాలి. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలలో ముఖ్యమైన అన్ని అమలు పరచాలి. లేని ఎడల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాబట్టి గ్రహించుకోవాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొన్న హరీష్ రావుని విచారణకు తీసుకెళ్లిన సిట్ అధికారులు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ ని ఈరోజు విచారణకు తీసుకెళ్లారు. ఉదయం 11 గంటలకు ఈ విచారణ అయితే మొదలైంది. బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ డైరెక్ట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి విచారణకు అయితే హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లో మనకు విచారణ అనేది జరుగుతోంది. ఈ విచారణలో ఆయనకు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హరీష్ రావు విచారణ తర్వాత కేటీఆర్ కి ఇలా నోటీసులు ఇస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈ సడన్ ట్విస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విచారణ అయితే జరుగుతోంది. మొన్న హరీష్ రావుకి సుమారు 7:30 గంటల పాటు విచారణ అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు. మళ్ళీ ఆయన్ని విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సిట్ అధికారులు అయితే మరోసారి విచారణ జరుగుతుందని ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతలోనే ఇప్పుడు కేటీఆర్ విచారణ అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే హరీష్ రావుని ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ కోసం మరికొన్ని ప్రశ్నలను ప్రత్యేకంగా తయారు చేసి సిట్ అధికారులు ఆయన ముందు ఉంచినట్లుగా మనకు అర్థమవుతోంది. సో ఈ రోజు సాయంత్రం వరకు ఈ విచారణ జరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇక ఈ విచారణలో ఆయన స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేస్తారు. దాని తర్వాత ఆయన జైలుకు తరలించడమా లేదా అరెస్ట్ చేయడమా లేక పంపించేయడమా అనేది మరికొద్ది గంటల్లోనే మనకు తేలనుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు కంటే కేటీఆర్ఏ మెయిన్ అని కూడా చెప్తూ వస్తున్నారు. సిట్ అధికారులు అయితే ఆయనే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించి మా దగ్గర పెద్ద సాక్ష్యమే ఉందని అయితే చెప్తున్నారు. ఒక పెద్ద సాక్ష్యం ఉన్నందునే ఆయనకి ఇలా నోటీసులు ఇచ్చి మరి విచారణకు పిలిచినట్లుగా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ భవన్ దగ్గర కేటీఆర్ మాట్లాడిన తీరుని బట్టి చూస్తే ఆయన తప్పేం లేదు, ఇది కావాలని డైవర్స్ పాలిటిక్స్ అనే చెప్తున్నారు. ఆయనే కాదు, మన హరీష్ రావు కూడా అదే విషయం చెప్పడం జరిగింది.
కేవలం ఇది డైవర్స్ పాలిటిక్సే. రేవంత్ రెడ్డి అంత అరాచక పాలన చేస్తున్నాడు. ఏదో ఒక అంశం మా మీదకి తప్పుద్రోవ మళ్లించడానికి చేస్తున్న ప్లాన్ మాత్రమే, కానీ మేము ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎట్లాంటి తల దూర్చలేదు, మాకేం సంబంధము లేదు. దీనికోసం మేము ఎక్కడికైనా వెళ్తాము. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళ మీదకి ఏం రావద్దు. మేము ప్రజాపక్షంలో ఉండి ప్రజల తరపున ఉండి ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నా కూడా వాళ్ళు ప్రశ్నించొద్దని చెప్పి ఇలా తప్పుదో పట్టించడానికే ఇలాంటి కేసులు, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అని రకరకాలుగా మా మీద నింద మోపుతున్నారని చెప్పి మనకు కేటీఆర్ కూడా మార్నింగ్ చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే మాట చెప్తున్నారు. అందరి నోట కేవలం ఇది డైవర్స్ పాలిటిక్స్ అనే మాట వినిపిస్తోంది. దానికి తోడు ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి తప్పుదో పట్టించడానికి తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము నెగ్గుకొస్తాము, ప్రజలే చూస్తున్నారు అని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి కేటీఆర్ దాకా, హరీష్ రావు దాకా ఇదే మాట చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ కి లోపల విచారణ అయితే జరుగుతోంది. ఈ విచారణలో ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడగబోతున్నారు సిట్ అధికారులు. మొన్న హరీష్ రావుకి 7.5 గంటల విచారణ జరిగింది. దాదాపు కేటీఆర్ కూడా ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉందని అయితే పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొన్న అయితే హరీష్ రావు విచారణ చేపట్టిన సమయంలో బిఎస్ బయట కార్యకర్తలు భారీగా మోహరించి ధర్నా చేయడం జరిగింది. చాలా మందిని పోలీసులు అదుపులో ఉంచడానికి కూడా ట్రై చేశారు. ఇప్పుడు అలాంటివి ఏం జరగకుండా, అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఏం నెలకొనకుండా పోలీస్ యంత్రాంగం అయితే భారీగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది. స్పెషల్ ఫోర్స్ ని కూడా దించడం జరిగింది. సో చూడాలి ఈ కేసు ఇంకెలాంటి మలుపు తీసుకుంటుందో. మరో అంశం ఏంటంటే ఈ కేసు కేటీఆర్ తోనే ఆగదు, కేసీఆర్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. కేసీఆర్ కి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ ని కూడా కేసీఆర్ ని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. సో మరికొద్ది గంటల్లో సిట్ అధికారులు కేటీఆర్ ని జైలుకి తీసుకెళ్లి తరలిస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది తేలనుంది.